తెచ్చుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 బస్తాలు వేసారు అనుకుందాం, 10,000 ఇంటూ ₹5 వచ్చేసిందిగా, 50,000 నెలకి. ఖర్చు ఏముంది వీళ్ళకి? దాంట్లో ఆ 2-3 ఎంప్లాయీస్, అది అయ్యేది. దాంట్లో మళ్ళీ సివిల్ సప్లైస్ ఒకళ్ళు, 2 బయట వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ అదంతా మళ్ళీ వాళ్ళే చూసుకోవాలి సివిల్ సప్లైస్, అది వీళ్ళకి సంబంధం లేదు. కాబట్టి అది పర్మనెంట్. నన్ను అడిగితే అది ఒక బంగారు బాతు, బంగారు గుడ్లు పెట్టే బాతుని వైసీపీ వాళ్ళు వాడుకున్నారు. అసలు మాట్లాడాల్సింది అది. ఎవడు అధికారంలో ఉంటే వాడు ఆ పర్మనెంట్ సోర్సెస్ ని వాడుకుంటుంటాడు అనమాట. కానీ ఇప్పుడు అంటే దీనివల్ల ఏం జరగబోతుంది అనేది సార్, నిజంగా పేరు నాని ఇప్పుడు A6 గానే ఏదో ఎంతో ఉన్నారు, ఆమె భార్య పేరు మీద ఉన్నారు కాబట్టి మొత్తం అంతా ఆయన అరెస్ట్ చేయడం టార్గెటా, లేదంటే ఫ్యామిలీలో మొత్తం టార్గెట్ అవుతున్నారు అంటే ఇద్దరిని అరెస్ట్ చేస్తారు? యాక్చువల్గా పేరుని నాని ఫస్ట్ టార్గెట్, వాళ్ళ అబ్బాయి సెకండ్ టార్గెట్. వాళ్ళ మిస్సెస్ది ఆమె పేరుతో ఉంది కాబట్టి ఆమె ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. అయితే చంద్రబాబు గారు లేకపోతే అంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏంటంటే మహిళల్ని వివాదాల్లోకి లాగద్దు. ఇప్పటికే రాజకీయ నాయకులు మగాళ్ళు సస్తున్నారు. రేపు పొద్దున్న 4 రోజులు పోతే ఇవాళ మనం చేసామంటే రేపు పొద్దున్న మనం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ చేస్తారు కదా, మన ఇళ్లలో మహిళల జోలికి వస్తారు కదా. కాబట్టి మహిళల జోలికి పోవద్దు అనేది చంద్రబాబు గారు చెప్పారట. అందుకనినే ఆవిడ ఎక్కడుందో వీళ్ళకేం తెలియనంత అమాయకులేం కాదు, పోలీసులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆవిడని